ఎర్రా శ్రీలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మోస్ట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆవిడకి పోస్టింగ్ లేదు. బెంచ్ మీద కూర్చున్నారు ఆవిడ ఖాళీగా 2024 జూన్ నుంచి. ఇప్పుడు తాజాగా మరో కష్టం వచ్చి పడింది ఆవిడకి. అదేంటంటే సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పిచ్చింది. శ్రీలక్ష్మి గారు వేసిన పిటిషన్ మీద ఓబులాపురం మైనింగ్ కేసులో నా మీద కేసు తీసేయండి అని చెప్పి ఆవిడ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు వాళ్ళు లేదు తీసేయము, నీ మీద ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, అక్రమం చేసినట్టుగా అన్నారు. దాని మీద ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది, లేదు మీ మీద కేసు విచారణ సాగాల్సిందే నాంపల్లి సిబిఐ కోర్టులో. ఏంటి ఈ కేసు అసలు? ఓబులాపురం మైనింగ్ కేసు అంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించింది. గాలి జనార్దన్ రెడ్డి 2007 సంవత్సరంలో బ్రహ్మణి స్టీల్స్ అనే కంపెనీని కడపలో పెడతాను అని ప్రకటించాడు. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మణి స్టీల్స్కి కడపలో భారీ ఎత్తున భూములు ఇచ్చారు, 10,700 ఎకరాలు. అది కాకుండా అనంతపురం జిల్లాలో మైన్స్ ఇచ్చారు, అంటే ఐరన్ ఓర్ తవ్వుకోవడానికి ఇచ్చారు వాళ్ళకి. ఎందుకు? బ్రహ్మణి స్టీల్స్ పెడితే దానికి ముడి సరుకు కావాలి, ముడి ఖనిజం కావాలి. ఆ ముడి ఖనిజం ఉంటే తప్ప స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడవదు. సో పెట్టబోయేటువంటి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ముందే గాలి జనార్దన్ రెడ్డి గారికి అనంతపురం జిల్లాలో మైన్స్ ఇచ్చింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇందులో జరిగినటువంటి ఒక మతలబు ఏంటంటే 2007లో 2 జీవోలు ఇచ్చారు ఈ మైన్స్ని బదలాయిస్తూ గాలి జనార్దన్ రెడ్డి గారి కంపెనీకి. ఆ ఇచ్చేటప్పుడు అందులో ఏమని ఉండాలి? కడప బ్రహ్మణి స్టీల్స్ కోసం ఇదిగో ఈ ముడి ఖనిజాన్ని ఇస్తున్నాము. అట్లా ఇవ్వడాన్ని క్యాప్టివ్ మైనింగ్ అంటారు. క్యాప్టివ్ మైనింగ్ అంటే ఏ పర్పస్ కోసం అయితే వాటిని ఇచ్చారో వాటి కోసమే వాడాలి. అంతేకాని అందులోంచి ఆ ముడి సరుకు తీసి ఐరన్ ఓర్ తీసి వేరే వాళ్ళకి అమ్ముకోకూడదు. అది ఓన్లీ బ్రహ్మణి స్టీల్స్లోనే వాడాలి. అయితే ఆ 2 జీవోల్లో క్యాప్టివ్ మైనింగ్ అనేటువంటి పదం లేదు, మిస్ అయిపోయింది. అప్పుడు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా ఎవరున్నారు? ఎర్రా శ్రీలక్ష్మి గారు. జియో ఇష్యూ చేసేది ఎవరి పేరు మీద? సెక్రటరీ గారి పేరు మీదనే. కాబట్టి ఆవిడది బాధ్యత. క్యాప్టివ్ మైనింగ్ అనేటువంటి ఆ పదాలని ఆ 2 జీవోల్లో తీసేయడం వల్ల ఏం జరిగిందంటే గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పటికి ఇప్పటికీ అంటే 2007 నుంచి 2026 కదా ఇప్పుడు, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ని పెట్టలేదు కడపలో. కానీ ఒక పని చేశారు. అదేంటంటే తనకి ఇచ్చినటువంటి ఈ మైన్స్ని తవ్వుకొని ఐరన్ ఓర్ని తవ్వుకొని ఆ ఖనిజాన్ని చక్కగా విదేశాలకు అమ్ముకున్నారు. ఆ టైంలో చైనాలో పెద్ద ఎత్తున డిమాండ్ ఉండేది స్టీల్కి. ఎందుకంటే చైనాలో 2000 తర్వాత భారీ ఎత్తున మెగా స్ట్రక్చర్స్ నిర్మించారు. ఇవాళ అందరూ ఆశ్చర్యపోతుంటారు కదా, చైనాలో ఎంత పెద్ద గ్లీమింగ్ బిల్డింగ్స్ అన్నీ కట్టారు, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు, ఎన్ని రోడ్లు వేశారు అని. వీటన్నిటికీ స్టీల్ కావాల్సి వచ్చింది. అప్పుడు అందువల్ల భారీ ఎత్తున దిగుమతి చేసుకునేవాళ్ళు. బాగా డిమాండ్ ఉండేది, స్టీల్కి రేటు కూడా పెరిగింది. ఆ విధంగా జనార్దన్ రెడ్డి గారు చక్కగా స్టీల్ ప్లాంట్ పెట్టకుండానే మొత్తం ఐరన్ ఓర్ని అనంతపురం జిల్లాలో తవ్వేసుకుని అమ్మేసుకున్నారు. కాబట్టి రాష్ట్ర ఖజానాకి భారీ ఎత్తున నష్టం జరిగింది. ఆ నష్టం జరగడానికి కారణం ఎవరు అంటే ప్రధానంగా శ్రీలక్ష్మి గారు అనేది సిబిఐ వాళ్ళ ఆరోపణ. సో ఆ ఇష్యూ మీద సిబిఐ అప్పట్లోనే శ్రీలక్ష్మి గారి మీద కేసు నమోదు చేసింది. మొదటి ఛార్జ్షీట్లో యాక్చువల్గా శ్రీలక్ష్మి గారి పేరు లేదు. అయితే ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈవిడదే కీలక పాత్ర అని చెప్పి ఆవిడ పేరుని చేర్చారు. దానికి సంబంధించి 2011-12 కాలంలో ఆవిడ 10 నెలల పాటు హైదరాబాదులో జైల్లో గడిపారు. జైల్లో ఉండగా ఆవిడ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. రాష్ట్ర విభజన జరిగింది, ఆవిడని తెలంగాణ కేడర్కి వేశారు. ఆ తర్వాత 2018లో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో అధికారంలోకి రాగానే ఆవిడని తెచ్చుకొని సీఎం ఆఫీస్లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆవిడ ఆంధ్రప్రదేశ్లోనే పనిచేస్తున్నారు. ఈలోగా 2015లోనే శ్రీలక్ష్మి గారు నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు, డిశ్చార్జ్ పిటిషన్. ఏంటంటే ఈ కేసుతో నాకేమీ సంబంధం లేదు, నా పాత్ర ఏమీ లేదు, అందువల్ల ఈ కేసు నుంచి నన్ను డిశ్చార్జ్ చేయండి, విముక్తురాల్ని చేయండి అని కోరారు. అయితే నాంపల్లి సిబిఐ కోర్టు ఆవిడ పిటిషన్ని డిస్మిస్ చేసింది. అప్పుడు ఆవిడ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఒక బెంచి
ఆవిడ పిటిషన్ని ఎలో చేసింది. ఎలో చేయడం అంటే ఆవిడ పిటిషన్ని ఆమోదించింది, అంటే డిశ్చార్జ్ చేసింది. ఈ కేసుతో మీకేమీ సంబంధం లేదు, కరెక్టే అని చెప్పింది. దాని మీద సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇది 2022లో జరిగింది. సుప్రీంకోర్టు అప్పుడు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందంటే, ఈ కేసుని మేము మళ్ళీ వెనక పంపుతున్నాము తెలంగాణ హైకోర్టుకి. హైకోర్టు వారే మళ్ళీ లోతుగా పరిశీలించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ కేసు తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. తెలంగాణ హైకోర్టు 2025 అంటే పోయిన సంవత్సరం జూలై నెలలో శ్రీలక్ష్మి గారి డిశ్చార్జ్ పిటిషన్ని కొట్టేసింది. అంటే ఆవిడ మీద కేసు నడవాల్సిందే, విచారణ జరగాల్సిందే నాంపల్లి సిబిఐ కోర్టులో అని. దాని మీద మళ్ళీ ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద పోయిన సంవత్సరం ఆగస్టులో సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి గారి మీద నాంపల్లి సిబిఐ కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ మీద స్టే విధించింది. స్టే విధించి మేము విచారిస్తాం కేసుని అని చెప్పింది. ఆ కేసు విచారణ పూర్తయింది. ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. లేదు ఆవిడ మీద విచారణ కొనసాగాల్సిందే అని అన్నారంటే ఆటోమేటిక్గా స్టే ఎత్తివేసినట్టే. సో ఇప్పటి నుంచి మళ్ళీ నాంపల్లి సిబిఐ కోర్టులో శ్రీలక్ష్మి గారి మీద విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్స్ 2-3 ఉన్నాయి. ఒకటి, శ్రీలక్ష్మి గారి పాత్ర ఏమిటి? ఆవిడ చాలాసార్లు కోర్టులో ఏమని వాదించారంటే, నేనేం చేస్తాను, ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, ఏమని, ఈ విధంగా మైన్స్ ఇవ్వాలి అని. ఆ నిర్ణయానికి అప్పటి మైన్స్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఆమోదం తెలిపారు. ఒక అధికారిగా నేను ప్రభుత్వ ఆదేశాలని అమలు మాత్రమే చేయగలను, కాబట్టి నన్నెట్లా ఈ కేసులో నిందితురాలుగా పరిగణిస్తారు అని వాదించింది. అయితే కింద సిబిఐ కోర్టు కానివ్వండి, పైన హైకోర్టు కానివ్వండి, ఇప్పుడు సుప్రీంకోర్టు కానివ్వండి, లేదు ప్రాథమికంగా మీరు మీ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో తప్పు చేశారు అనే విషయం కనిపిస్తోంది, అందువల్ల విచారణ జరగాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం వచ్చింది. ఇంతకీ ప్రభుత్వానికి ఏ రకంగా ఎంత నష్టం వచ్చింది? ఈ మైన్స్ని మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి జీవోల్లో క్యాప్టివ్ మైనింగ్ అనేటువంటి పదజాలాన్ని వాడకపోవడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి గారు అనంతపురంలో ఇష్టారాజ్యంగా ఇనుప ఖనిజాన్ని తవ్వుకొని ఎడాపెడా అమ్మేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు జరిగింది అది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి భారీ ఎత్తున తరలివెళ్ళింది చైనాకని చెప్తారు. అందులో ఆయన ఎంత డబ్బు చేసుకున్నారో తెలుసా? సిబిఐ వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం 4,310 కోట్ల రూపాయలు. 4,310 కోట్లు అంటే ఎంత డబ్బో చూడండి. అందుకనే అప్పట్లో జనార్దన్ రెడ్డి గారికి తిరుగుండేది కాదు. పైనుంచి కింద వరకు ప్రభుత్వాధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, భారీ ఎత్తున డబ్బిచ్చేవాడు ఆయన. చివరికి సిబిఐ కోర్టు జడ్జి గారికి కూడా లంచం ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. అందులో కూడా పట్టుకున్నారు ఆయన్ని. అప్పట్లోనే 15 కోట్లు ఇస్తామని చెప్పారు బెయిల్ ఇస్తే. ఎందుకంటే ఇంత భారీగా ఉంది డబ్బు. 4,300 కోట్లు ఉచితంగా వచ్చింది. ప్రభుత్వానికి మొత్తం కలిపి 10 కోట్లు కట్టారు, 5 కోట్లు కట్టారు. 4,300 కోట్ల రూపాయల వర్త్ ఇనుప ఖనిజాన్ని అమ్మేసుకున్నారు. అలా అమ్మటానికి దోహదం చేసింది శ్రీలక్ష్మి గారు అనేది ఆరోపణ. వాళ్ళతో కలిసి చేతులు కలిపి కుట్ర పన్ని ఈ విధంగా చేశారు అని. ఆబ్వియస్లీ దీని వెనక పొలిటికల్ బ్యాకింగ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు లేక ఆయన ప్రభుత్వంలో పెద్దలు ఎవరు చెప్పకుండానే శ్రీలక్ష్మి గారు ఆ జీవోల్ని జారీ చేసి ఉండరు అనే విషయం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అయితే రాజశేఖర రెడ్డి గారు లేరు. సిబిఐ వాళ్ళు కేసు పెట్టే నాటికే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, కాబట్టి ఆయన మీద కేసు పెట్టరు. కానీ గమ్మత్తుగా ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా డిశ్చార్జ్ చేశారు, ఆవిడకేమీ సంబంధం లేదని. కానీ శ్రీలక్ష్మి గారిని మాత్రం ఈ కేసులో బాధ్యత ఉన్నది అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పేసింది. ఈ కేసు దాదాపు 16 ఏళ్ళుగా నడుస్తోంది. ఆల్రెడీ గాలి జనార్దన్ రెడ్డి గారు A1 ఈ కేసులో, ఇదే కేసులో శ్రీలక్ష్మి గారు ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అండ్ అదర్స్ మీద నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈ కేసులో. ఎప్పుడు 2025 జూన్ 11వ తేదీన. ఆ వెంటనే గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, హైదరాబాద్లో జైల్లో పెట్టారు. ఆయనతో పాటు విడి రాజగోపాల్ అని చెప్పి అప్పుడు మైన్స్ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. ఆయనతో పాటు బివి శ్రీనివాసరెడ్డి, జనార్దన్ రెడ్డి గారి పార్ట్నర్ ఒక ఆయన, కె మెహఫూజ్ అలీ ఖాన్ అని చెప్పి జనార్దన్ రెడ్డి గారి పిఏ. సో వీళ్ళ నలుగురి మీద కూడా వీళ్ళు దోషులు అని చెప్పి కోర్టు నిర్ధారించింది. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు హైదరాబాద్లో. కానీ నెల తిరగకుండానే ఆయన హైకోర్టుకు అప్పీల్ చేశారు. కింది కోర్టు అంటే నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తప్పు, మళ్ళీ విచారించండి అని. అప్పుడు కోర్టు వారు ఆయనకి బెయిల్ ఇచ్చారు.
అంటే ఈ అప్పీల్ పెండింగ్లో ఉండగా ఆయన బయటే ఉంటారు. ప్రస్తుతం బయటే ఉన్నాడు జనార్దన్ రెడ్డి గారు. ఆ కేసులో ఆల్రెడీ వీళ్ళు కన్విక్ట్ అయ్యారు. హైకోర్టులో అప్పీల్‌లో ఉంది. ఇప్పుడు శ్రీలక్ష్మి గారి మీద ఈ కేసులో ఆవిడ పాత్ర గురించి విచారణ జరగాలి. విచారణ జరిగి దోషిగా నిర్ధారణ అయితే ఆవిడకు కూడా జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డికి ఈ కేసులో 7 సంవత్సరాల జైలు శిక్ష వేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. అప్పుడు మైన్స్ డైరెక్టర్గా ఉన్న విడి రాజగోపాల్‌కి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇక్కడ చివరగా 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, ఐరన్ ఓర్‌ని అక్రమంగా తవ్వి అమ్మేసుకున్నాడు జనార్దన్ రెడ్డి గారు. 4,300 కోట్ల రూపాయలు సంపాదించాడు అందులో. అది కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా 10,700 ఎకరాలు ఇచ్చాడు జమ్మలమడుగు ప్రాంతంలో ఈ బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ కోసం. ప్లాంట్ కట్టలేదు కానీ దాన్ని యాక్సిస్ బ్యాంకులో తాకట్టు పెట్టుకొని 350 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు వెంటనే, అప్పట్లోనే. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇమీడియట్గా ఈ భూమి అంతా తనఖా పెట్టి లోన్ తీసుకొని అది లంచం కింద ఇచ్చాడు రాజకీయ నాయకులకి అని. ఇక శ్రీలక్ష్మి గారి దగ్గరకు వద్దాం. ఆవిడ 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. చాలా చిన్న వయసులోనే ఆవిడ ఐఏఎస్లో మంచి ర్యాంకు సాధించి ఉద్యోగంలోకి వచ్చారు. అట్లాంటి వ్యక్తి 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో పాత్ర పోషించి తన కెరీర్ని, జీవితాన్ని కూడా పోగొట్టుకున్నారు. మామూలుగా అయితే శ్రీలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన వ్యక్తి. చాలామంది కంటే సీనియర్, వయసు తక్కువైనా కూడా సర్వీస్ ఎక్కువ. ఇప్పుడు ఏపీలో చీఫ్ సెక్రటరీగా ఉన్నది ఎవరు? కె విజయానంద్ గారు. ఆయనది 1992 బ్యాచ్. శ్రీలక్ష్మి గారిది 1988 బ్యాచ్. అంటే ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ కంటే 4 సంవత్సరాల ఎక్కువ సర్వీస్ ఆవిడకి ఉన్నది. ఆ రకంగా ఆవిడకి అర్హత ఉన్నది చీఫ్ సెక్రటరీ అవ్వడానికి. అటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మున్సిపల్ శాఖకి ఉన్నారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితం కాబట్టి, ఎందుకంటే గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా ఇవన్నీ అయింది. ఆవిడ్ని కోట ప్రభుత్వం రాగానే దూరంగా పెట్టారు. ఆవిడకి పోస్టింగ్ ఇవ్వలేదు. అంత సీనియర్ అధికారిని దాదాపు 2 సంవత్సరాల నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆవిడ కీలక పాత్ర పోషించారు. కానీ ఏమైందో తెలియదు కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే శ్రీలక్ష్మి గారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలక్ష్మి గారు అప్పట్లో మున్సిపల్ శాఖను చూసేవారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో జరిగినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి ఆవిడే సూత్రధారి. ఆవిడ అవినీతి అనకుండా మంత్రులు కూడా ఆవిడ పూచిక పొలల్లాగా తీసేసేవారు. తన శాఖ మంత్రిని కూడా లెక్క చేసేవారు కాదు. కింది అధికారుల్ని తాటకిలాగా హింసించేవారు అని ఇట్లా రకరకాల ఆరోపణలు చేశాడు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితం. వాళ్ళ కారణంగానే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తిని వాళ్ళ వర్గానికే చెందినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎందుకింత పరుషంగా కామెంట్స్ చేశారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అది కూటమి ప్రభుత్వంలో పోస్టింగ్ లేని సమయంలో అదే అవమానం. దానికి తోడు ఇప్పుడు ఈ కేసు వెంటాడుతూనే ఉంది. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలుకి వెళ్ళారు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పుతోటి విచారణ జరుగుతుంది కాబట్టి కోర్టు ఏం తీర్పిస్తుందో తెలియదు. మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో తెలియదు. ఆవిడ ఈ వ్యవహారంలో ఎంత డబ్బు చేసుకున్నారో చేసుకోలేదో తెలియదు కానీ ఆవిడ చేసిన పనిని అడ్డం పెట్టుకొని ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొన్ని వందల కోట్లు వెనకేసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో పదవులు నిర్వహించి రిటైర్మెంట్ సమయానికి ఎక్కడో ఉండాల్సినటువంటి శ్రీలక్ష్మి గారు ఇవాళ ఈ రకంగా కెరీర్ చరమాంకంలో అగమ్యగోచరమైన పరిస్థితుల్లో పడ్డారు.